హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సమ్మర్ స్పెషల్ తోటకూర పెసరపప్పుతో ఒక మంచి డిష్ మీ అందరి కోసం. ఎందుకంటే పెసరపప్పులోని చలువ, తోటకూరలోని ఏ విటమిన్ మినరల్స్ అన్ని విటమిన్స్ ఉంటాయి కదండి. అందుకు ఈ డిష్ చేద్దాము అని అందరి కోసము నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: తోటకూర, పెసరపప్పు, ఒక 2 ఆనియన్స్, ఆకుకూర అంటేనే ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలండి, వెల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలు, ఒక్క కొత్తిమీర కట్ట. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను తోటకూర 3 కట్టలు తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంది, షాప్ నుంచి వెంటనే తెచ్చుకొని ఇలా చేసుకోండి. ఫ్రెండ్స్, కట్ చేసిన ఆనియన్స్, వెల్లుల్లిపాయలు వీటిని కొంచెం క్రష్ చేసుకోవాలండి. కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ ఇవన్నీ వేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, స్టవ్ మీద బాండి పెట్టుకొని బాండి వేడైందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. కొద్దిగా ఆయిల్ ఎక్కువ, 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. 3 స్పూన్ల ఆయిల్ వేసేసాను నేను. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేయండి. జీలకర్ర ఒక ఇట్లా 3 ఫింగర్స్కి వచ్చినంత కొద్దిగా ఎక్కువ వేయండి. ఇవి చిట్పట్టనప్పుడు ఆనియన్స్ వేసి వేయించండి. ఇక్కడ 100 గ్రామ్స్ ఆనియన్స్ తీసుకున్నాను సార్. స్లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి. ఆనియన్స్ త్వరగా వేగడానికి పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి. ఆనియన్స్కి అంతా సాల్ట్ పట్టేటట్టు ఒకసారి కలయబెట్టి వదిలేసేయండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఫ్రెండ్స్, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు 1 నిమ్మకాయ సైజ్ అంతా టమాటా పండును 50 గ్రామ్స్ ఉంటుందండి, సన్నగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. కొద్దిగా లైట్గా మగ్గితే సరిపోతుంది. ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ వెడల్పాటి బాండి వాడండి. ఎందుకంటే కలియబెట్టడానికి చాలా ఫ్రీగా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు క్రష్ చేసి రెడీగా ఉంచుకున్న వెల్లుల్లిపాయలను ఇందులో వేద్దాం. వీటిని కూడా కొద్దిగా సేపు వేయించాలి. ఇప్పుడు తోటకూర పెడదాం. తోటకూర మొత్తం బాండీలో వేశాను. ఫ్లేమ్ స్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆకుకూరను కిందికి పైకి చిన్నగా తిప్పుకోండి. ఎందుకంటే ఇది చాలా స్లోగా కుక్ అవ్వాలి, అప్పుడే రుచి వస్తుంది. ఫ్రెండ్స్, చూడండి, బాండీ వెడల్పుగా ఉన్నందుకు ఆకుకూర చాలా సిమీ ఫ్లేమ్లో పెట్టినా కూడా త్వరగా మగ్గుతుంది. మనం ఇలా కలయబెట్టుకుంటూనే ఉండాలి కొద్దిగా సేపు. ఇది మగ్గుతున్న గ్యాప్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి మిక్సీ పట్టి ఉంచానండి. దీన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఆకుకూర వేగేంత వరకు ఫ్లేమ్ని సిమ్మిలోన మీడియంలో పెట్టుకొని మీరు దగ్గరే ఉండి ఇలా కలయబెట్టుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆకుకూర మాడిపోగలదు. ఇందులో వాటర్ వస్తూ ఆపరేట్ అయిపోతూ ఇది మనకు ఫ్రై అవుతుంది. క్రష్ చేసిన వెల్లుల్లిపాయలే కాక క్రష్ చేయకుండా కూడా కొన్ని వెల్లుల్లిపాయలను మనం వేసుకోవచ్చు ఇందులో. ఎందుకంటే ఇవి మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తాయి ఉంటాయి వెల్లుల్లిపాయలు. ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నా. కూర ఆనియన్స్లో కొద్దిగా కారం అంటే మీరు ఎక్కువ తింటే సరిపోయినంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. కొద్దిగా పసుపు, సాల్ట్ మాత్రం దించడానికి ముందు కొద్దిసేపు ముందు వేద్దాం. ఫ్రెండ్స్, చూడండి, చక్కగా మగ్గిన తోటకూర. ఇప్పుడు మనము 1 అవర్ నానబెట్టి ఉడికించుకున్న పెసరపప్పు కంప్లీట్గా ఇట్లా ఒత్తితే స్మాష్ అవ్వాలండి. ఇలా చూడండి, అట్లయితేనే మనం ఇందులో వేయాలి.
సరిగా ఉడకకుండా వేస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు కలియబెట్టుకోవాలి. పెసరపప్పు వేశాక కలియబెట్టుకోవాలి. చిన్నగా కలియబెట్టాలి. స్పీడ్గా చేయనేకూడదు. ఎందుకంటే మనకు పప్పులాగా కనిపించాలి, తోటకూర కూడా తోటకూరలాగే కనిపించాలి. మనం వేసిన టమోటా, ఉల్లిపాయ, ఇవన్నీ వెల్లిపాయ చక్కగా మనకు చూస్తుంటే చాలా టేస్టీగా అనిపించేటట్టు కూర అనిపించాలి, కలర్ఫుల్గా. ఇలాగా మనము ఇంతవరకు సాల్ట్ యాడ్ చేయలేదంటే ఈ ఆకుకూర మగ్గిన తర్వాత చాలా తక్కువ అవుతుంది కాబట్టి మగ్గే వరకు సాల్ట్ వేయకూడదు. ఇప్పుడు ఆకుకూర కంప్లీట్గా మగ్గింది, పెసరపప్పు కూడా వేసాం కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయొచ్చు సరిపోయినంత. అన్నీ వేసి కలియబెట్టాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. మగ్గిన తోటకూర పొట్టు పెసరపప్పు కర్రీ. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కనిపించదు ఎందుకంటే తోటకూర కూడా గ్రీన్ కలరే, కొత్తిమీర కూడా గ్రీన్ కలరే కాబట్టి లైట్గా కనిపించవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఈ కూరను కొద్దిగా సేపు 1 అవర్ అట్లా పక్క నుంచి మనం చపాతీస్లో తినొచ్చు, రోటీస్లో తినొచ్చు. ఇది రొటీన్ డైలాగ్ ఉన్న ఛానల్లో వంటలు చేసే దాంట్లో ఫ్రెండ్స్. మరి అన్నిట్లలో మీరు వాడుకోండి. తిని చూసి కామెంట్ పెట్టండి బాగుందో లేదో. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది సమ్మర్లో చాలా హెల్ప్ అవుతుంది మన హెల్త్ కోసం. అందుకోసమే నేను మీ అందరికీ డిష్ చేసి చూపించాలనుకున్నాను. పొట్టు పెసరపప్పు ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి చాలా మంచిది. అలాగే కొత్తిమీరలో ఐరన్, పొటాషియం, ఇంకా మనకు జుట్టు పెరుగుతుంది. చాలా ఆకుకూరలలో అన్నిటికంటే చాలా మంచిది తోటకూర అంటారు. ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా చేసుకొని తినండి. తోటకూర చాలా మంచి హెల్త్కు మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ డిష్ అయితే తయారైపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. రెడీ అయిన పొట్టు పెసరపప్పు, తోటకూర, టమాటా ఫ్రై ఫ్రెండ్స్. చాలా హెల్దీ, హైజీనిక్, చూస్తే కూడా చాలా ఎఫెక్టివ్గా తినాలనిపించేంత మంచి డిష్. మీకు అందరికీ నచ్చితే, నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.